శ్రీ గురుభ్యో నమః. ప్రాక్పశ్చిమములు అనే గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా బెల్జియం యాత్ర అనే అధ్యాయంలో మనము ఉన్నాము. 27/4/1972 ఆ తేదీలో ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, ఉదయం 6 గంటల లోపున స్నానము ముగించుకొని బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి కొంటిమి. 8 గంటలకు జపము పూజ పూర్తి అయినది. 9 గంటల నుండి 10:30 వరకు పురుషోత్తమ ప్రాప్తి యోగము 3వ శ్లోకముపై ఉపన్యాసము ఇచ్చి తిని. ఎలిజబెత్ నోట్సు తీసెను. 11 గంటలకు ఉత్తరములు వ్రాయట ప్రారంభించితిమి. 2 గంటలకు కొంత పూర్తి చేసి లేచి భోజనము చేసి తిమి. స్పాంటిన్ గ్రామమున బాలబాలికల ప్రాథమిక పాఠశాలను చూడబోయితిమి. మొదటి 2 తరగతుల పాఠశాలకు ముందు పోయితిమి. 21 సంవత్సరముల ప్రాయము గల ఒక స్త్రీ అచట బాలబాలికలకు బోధించుచుండెను. పాఠములు చెప్పుట, క్రమశిక్షణ, చేతి పనులలో నేర్పు కలిగించుట ఆమెయే చేయుచుండెను. 7 సంవత్సరముల వయసు లోపల ఉన్న బాలబాలికలు అందరూ దృఢ శరీరముతో, మంచి ఆరోగ్యముతో, మిక్కిలి ఉత్సాహముగా ఉండిరి. కన్నులు ఆరోగ్యముతో రత్నముల వలె తళతళలాడుచున్నవి. చిరునవ్వు మొగములతో చిన్న చిన్న దేవతలు సంచరించుచున్నట్లు ఉండెను. నా భాష వారికి తెలియదు, వారి భాష నాకు తెలియదు. అయినను మేము మరి ఒక భాషలో మాట్లాడుకొంటిమి. అది చిరునవ్వుల దేవభాష. వారందరూ నా చిరునవ్వుతో గబగబా లేచి నా చుట్టూను మూగి కేరింతలలో గంతులు వేయుట మొదలెడిరి. గులాబీ పువ్వు వలె మిసమిసలాడుచున్న 5 ఏండ్ల బాలిక ఒకతే వేగముగా పరివెత్తుకొని వచ్చి నన్ను వంగమని సంజ్ఞ చేసెను. నేను వంగగా నా 2 బుగ్గలను ముద్దాడుకొనెను. వారందరూ చిత్రమైన వేషధారణలతో జాతీయ గీతములను పాడిరి, నాట్యము చేసిరి. ఆ గీతములు ఫ్రెంచి భాషలో ఉన్నవి. అవి బెల్జియం దేశపు జాతీయ గీతములు అట. కొందరు రంగు కాగితముల కత్తిరింపుతో తాము కూర్పు చేసిన బొమ్మలను తెచ్చి చూపిరి. మేము బయలుదేరి వచ్చుచుండగా మాకు స్వీట్స్ తెచ్చి ఇచ్చిరి. మేము అంతకన్నా పై తరగతి పిల్లలను చూడబోయితిమి. అచటి ఉపాధ్యాయుని 22 సంవత్సరముల వయసు కలది. ఆ తరగతిలోని పిల్లల బాధ్యత అంతయు ఆమెయే వహించును. ఆమెయు విద్యార్థినులను నమస్కరింపగా మే గాడ్ బ్లెస్ యూ అని నేను పలికి తిని. ఆమెకు ఆశ్చర్యమయ్యను. క్రైస్తవ మతమున బిషప్ తప్ప ఇంకెవ్వరును ఆశీర్వదించుట చేయరట. ఆమె ఆశ్చర్యపడి ఎలిజబెత్ను ప్రశ్నించినది. ఈయన సన్యాసియా, మతగురువా, లేక ఎట్లు ఆశీర్వదించును? ఎలిజబెత్ ఇట్లు బదులు పలికెను, నీవు రోమన్ క్యాథలిక్ తల్లిదండ్రులకు పుట్టి పెరిగిన దానవు. భారతదేశపు ఆధ్యాత్మిక సంప్రదాయములతో నీకింకనూ పరిచయము లేదు అని చెప్పిందటండి. అట్టలతో చెక్కలతో భవనములు, కోటలు నిర్మించి బాలబాలికలు వానికి రంగులు తీర్చిదిద్దుచున్నారు. అంటే చూడండి వాళ్ళ విద్యా విధానం ఎలా ఉందో. కొందరు కొన్ని యంత్రముల నమూనాలు తయారు చేయుచున్నారు. మరికొందరు నవధాన్యములను అట్టలపై జిగురుతో కూర్చి బొమ్మలుగా ఆకారములు చేసిరి. అందు క్రీస్తు, యుద్ధభటులు, బుద్ధుడు, గోపీకృష్ణులు మున్నగు చిత్రములు ఉన్నవి. అచ్చటి నుండి మేము బయలుదేరి 10 సంవత్సరములకు పైబడిన వయస్సు గల పిల్లల తరగతిని చూడబోయితిమి. అంటే ఒక క్లాస్ తర్వాత ఒక క్లాస్ అండి. ఇప్పుడు 10 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న పిల్లల తరగతులు వాటిని చూడటానికి వెళ్ళారు. 30 సంవత్సరముల వయస్సు గల ఉపాధ్యాయుడు వారికి క్రమశిక్షణ ఇచ్చుచుండెను. అందెవ్వరికిని
ఆంగ్లము రాదు. ఉపాధ్యాయునకు కూడా ఆంగ్లము రాదు. అందరూ ఫ్రెంచి భాషలోనే మాట్లాడుదురు. అయినను నేను తరగతి నలుమూలలా తిరుగుచు విద్యార్థులను పలకరించి ఒక్కొక్కరితో నవ్వగా వారందరూ నవ్వుల రువ్వులతో నా చుట్టూను చేరిరి. హృదయ భాషలో వారును నేనును సంభాషించుకొనుచుంటిమి. కన్నులతో, హావభావములతో, కనుబొమ్మలతో, చిరునవ్వులతో వారు నాకు ప్రత్యుత్తరములిచ్చిరి. నా చుట్టూను చేరి ఒక్కొక్కరు గీసిన బొమ్మలను, తాము పొందిన మార్కులను చూపించిరి. వారు రేఖాగణితము, చిత్రములు, చిత్రలేఖనము చక్కగా అభ్యసించిరి. ఆ 3వ తరగతి గది నిరాడంబరముగా అలంకరింపబడి ఉన్నది. అందు రేడియో, టెలివిజన్, టేపు రికార్డర్లు మున్నగు విజ్ఞాన ప్రయోగ సాధనములన్నీ ఉన్నవి. గోడలకు నిండుగా ప్రపంచ దేశ పటములన్నీ అమర్చబడి ఉన్నవి. విద్యార్థులచే ఎట్టి వినోద వస్తువులనైనను తయారు చేయించగల సామగ్రి అంతయు ఉన్నది. బొమ్మలు మున్నగు తయారైన సామగ్రి మాత్రము ఎచ్చటను లేదు. అంటే తయారైన సామగ్రి లేదటండి. పిల్లలకు ఆడుకొనుటకు తయారు చేసిన బొమ్మలు ఇయ్యరాదనియు, ఇచ్చినచో వారి సృజనాత్మక శక్తి క్రమముగా బండబారిపోవుననియు రవీంద్రనాథ్ ఠాకూర్ వ్రాసిన మాటలు నాకు జ్ఞప్తికి వచ్చినది అంటున్నారు మాస్టర్. ఈ వాక్యం మళ్ళొక్కసారి చెప్పుకుందామండి. పిల్లలకు ఆడుకోవటానికి తయారు చేసిన బొమ్మలు ఇవ్వకూడదటండి. అంటే ఆల్రెడీ రెడీమేడ్గా తయారు చేసిన బొమ్మలు ఇవ్వకూడదట. వాళ్ళతో చేయించాలి మనమే. వాళ్ళకు అట్ట ముక్కలు, చెక్క ముక్కలు, అవి ఇవి ఏవో కావాల్సిన రంగు కాగితాలు ఏవో ఇచ్చి వాళ్ళ చేత మనం తయారు చేయించాలి. అందువల్ల రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏమన్నారు? పిల్లలకు ఆడుకొనుటకు తయారు చేసిన బొమ్మలను ఇయ్యరాదనియు, ఇచ్చినచో వారి సృజనాత్మక శక్తి క్రమముగా బండబారిపోవుననియు రవీంద్రనాథ్ ఠాకూర్ వ్రాసిన మాటలు నాకు జ్ఞప్తికి వచ్చినది మాస్టర్ అంటున్నారండి. ఒక విద్యార్థిని జామ పండు వలె గుండ్రముగా ఉన్నది. పిల్లి కళ్ళైనను అందముగా ఉన్నవి. నవ్వుచున్నప్పుడు గడ్డము సొట్టబడుచున్నది. ఆమె లేచి ఫ్రెంచి భాషలో, భారతదేశము ఎటువైపు ఉన్నది, ఇక్కడికి ఎంత దూరము అని ప్రశ్నించినది. నేను ఆమెను బల్లపైకి ఎక్కించి, ఈ దేశపటములో నీవెక్కడ ఉంటివో చెప్పుము అంటిని. ఆమె బెల్జియం దేశ పటమును చూపించినది. అందు తానున్న గ్రామమును స్కేలుబద్దతో గుర్తించినది. నేను ఆమె చేయి పట్టుకొని ఆ స్కేలుతో వరుసగా భారతదేశ పటము వరకు గీత గీయించి తిని. అందు దక్షిణ భారతదేశము, ఆంధ్ర ప్రాంతము, విశాఖపట్టణము గుర్తింపజేసి తిని. అందరూ చప్పట్లు కొట్టి నవ్విరి. మేము బయలుదేరి వచ్చుచుండగా పిల్లలు మాకు స్వీట్లు బహుకరించి నమస్కరించిరి. నాకు చాలా సిగ్గైనది. నేను ఒట్టి చేతులతో పిల్లల స్కూలు చూడబోయి తిని. భారతీయుడనైనను నేర్చుకొనవలసినవి చాలా కలవు. మాస్టర్ అంటున్నారు చూడండి. మాస్టారే ఆ మాట అంటే మనలాంటి వాళ్ళు ఇంకెంత నేర్చుకోవాలండి. భారతీయుడనైనను నేర్చుకొనవలసినవి చాలా కలవు. మేము అచట నుండి బయలుదేరి ఉయ్యూర్ అను గ్రామమున ఒక చర్చిని చూడబోయితిమి. ప్రతి పెద్ద చర్చికి అనుబంధముగా అనాథ విద్యార్థి నిలయము, విద్యాలయము ఉండును. భారతదేశమున ప్రజలు తిన్నగా బ్రతికిన రోజులలో ప్రతి దేవాలయమునకు, మతమునకు, సంఘారామమునకు ఇట్లే అనుబంధ సంస్థలు ఉండేటివి. అంటే భారతదేశంలో కూడా ఉండేవటండి ఒకప్పుడు. ప్రతి దేవాలయానికి అట్లాగే సంఘారామమునకు అనుబంధ సంస్థలు ఉండేవిట. ఏమిటి అనుబంధ సంస్థలంటే? అదిగో చెప్పారుగా, అనాథి విద్యార్థి నిలయము, ఇంకా విద్యాలయము, ఇట్లాంటివి. సరే, ఒక చర్చిని చూడటానికి వెళ్ళారు. ఆ చర్చి దట్టమైన పైన్ వృక్షముల అడవిలో నడుమ మిక్కిలి ప్రశాంతమైన వాతావరణముతో
నిశ్శబ్ద భాషలో సంభాషించుచున్నట్లు ఉన్నది. దానికి సమీపమున ఒక కొండ, ఆ కొండలో ఒక పెద్ద గుహ. గుహాముఖమున సచేతనము మనోహరము అగు మేరీమాత విగ్రహము. కొండ నుండి ప్రవహించు సెలయేరు మాత పాదముల మీదగా దిగివచ్చును. ఆ క్రింది భాగమున పంపులను ఏర్పాటు చేసిరి. ఆ గుహకు ఎదురుగా ధ్యానము చేసి కొనదలచిన వారిని ఉద్దేశించి కుర్చీలు అమర్చబడి ఉన్నవి. మేము అచట నుండి క్రూపెట్ అను గ్రామమున సెయింట్ ఆంథోనీ చర్చి చూడబోయితిమి. వాతావరణము చాలా నిశ్చలముగా ఉన్నది. చర్చి ముఖద్వారమున కేవలము చిన్న పూల తోట కలదు. అందొక్క బిషపు గారు మోకరించి కుడి చేతి చూపుడు వేలెత్తి నిశ్శబ్దమును శాసించుచున్నారు. మెల్లగా సమీపించి చూడగా అది ఒక ప్రతిమ. ఆవరణ లోపల సెయింట్ ఆంథోనీ జీవిత ఘట్టములు ప్రతిమలలో అమర్చబడి ఉన్నవి. గాడిదకు బ్రహ్మజ్ఞానము కలిగి భక్తితో ఆంథోనీ పాదములను స్పృశించుట, సముద్రములోని చేపలు తల ఎత్తి ఆ సిద్ధుని బోధలను ఆలకించుట, ఆంథోనీ మరణ దృశ్యము మానవుల ప్రమాణపు ప్రతిమలలో తీర్చబడి ఉన్నవి. అంటే మానవుల ప్రమాణపు ప్రతిమలతో అంటున్నారంటే మనం ఏ సైజులో ఉంటామో ఆ సైజులో అక్కడ చక్కగా విగ్రహాలు తీర్చబడి ఉన్నాయిట. ఇంతలో దీపములను వెలిగించిరి. సంధ్యవేళ దాటెను. చలి వణికించుచున్నది. మంచు పొర ఆ దృశ్యములకు పరదాల శోభను కూర్చినది. మేము ఇంటికి తిరిగి వచ్చి భోజనములు చేసి గదులలోనికి పోయితిమి. ఆ తర్వాత 28/4/1972 అండి. ఇవి మాస్టర్ గారి డైరీలోని అంశములండి. చక్కగా డేట్ల వైజు మనకి కనిపిస్తాయి. 28/4/1972 ఆ తేదీలోకి వెళ్తున్నాం. తెల్లవారుజామున 4 గంటలకు లేచి స్నానాధికము పూర్తి చేసుకొని 5 గంటల నుండి భారతదేశములోని మన వారికి లేఖలను వ్రాయటం మృగించి తిని 8 గంటలకు బ్రేక్ఫాస్ట్. ఎలిజబెత్ సోదరి పాయా గారు నాకు 2 ఫ్రెంచి పదములను నేర్పిరి. సుప్రభాతము పలుకుచు బూజు మదాం అనుట ఒకటి, సెలవు గైకొనుచు బూస్వా అనుట ఒకటి. అందు సుప్రభాత పదముతో ఆనాడు ఆమెను పలుకరించి తిని. ఉదయం 11 గంటల ప్రాంతమునకు లియేజ్ పట్టణము నుండి పరిసర ప్రాంతముల నుండి దివ్యజ్ఞాన వర్గము నా పూజకు హాజరైరి. పరమగురువుల చిత్రపటములన్నీ తీర్పుగా అమర్చబడెను. పువ్వులతో నిండిన మొక్కల కుండీలు అలంకరింపబడెను. నేను పురుష సూక్త విధానమున షోడశోపచార పూజ చేసి తిని. అందరూ నిశ్చలముగా ధ్యానించిరి. పూజాంతమున తీర్థప్రసాదములు ఇచ్చి తిని. వారందరూ వినయముతో నమస్కరించిరి. వడలు తెలియని స్థితిలో కొందరు ఆనంద బాష్పములను కురిసిరి. వారి కోరికపై నేను కొంతసేపు బ్రహ్మ విద్యను గూర్చి ప్రసంగించి తిని. ప్రసంగము చివర అందరూ సెలవు తీసుకొనుచు నేను చేసిన ప్రసంగముకని 10,000 ఫ్రాంకులు సమర్పించిరి. దానిని నేను వరల్డ్ టీచర్ ట్రస్ట్ పాశ్చాత్య శాఖకు మొదటి పెట్టుబడిగా జమకట్టి తిని. చూడండి, మాస్టర్ తీసుకోలే అవి. ఆ వరల్డ్ టీచర్స్ ట్రస్ట్ పాశ్చాత్య శాఖ దానికి మొట్టమొదటి పెట్టుబడిగా జమ కట్టారటండి. వచ్చిన వారెల్లరూ పూజను ప్రసంగమును టేపు రికార్డు చేసుకొని వెళ్ళిరి. భోజనానంతరము నేను, వర్మ, ఎలిజబెత్ కలిసి వరల్డ్ టీచర్ ట్రస్ట్ కార్యక్రమ ప్రతులను, ఆ కార్యక్రమ పత్రములను 2 పాశ్చాత్యులను ఉద్దేశించి కూర్పు చేసితిమి. ఎలిజబెత్ వానిని ఫ్రెంచిలోనికి అనువదించి ముద్రణకు పంపెను. రాత్రి వరకు ఎవరి గదులలో వారు చదువుకొనుచూ గడిపితిమి.
నేను రాత్రి 10 గంటలకు నిద్రించి తిని. ఆ తర్వాత పక్క రోజు అంటే 29/4/1972 ఆ తేదీలోకి వెళుతున్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, తెల్లవారుజామున 3 గంటలకు లేచి కొంత వ్రాత పనిని ముగించుకొంటిని. స్నానాధికము పూర్తి చేసి 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ అయిన తరువాత బ్రహ్మ విద్యను గురించి ప్రసంగము చేసి తిని. అందు ముఖ్యాంశములు సంగము, సాంగత్యము, సంకల్పము, కోరిక, బంధము, మోక్షము అనునవి. ఎలిజబెత్ ఆ ప్రసంగమును టేపు రికార్డు చేసి ఫ్రెంచిలోనికి అనువదించి కాపీలు తయారు చేసినది. అటు పైన గ్రంథ పఠనము, భోజనాధికములతో దినచర్య పూర్తి అయినది. అడెప్ట్స్ ఆఫ్ ది 5 ఎలిమెంట్స్ అంటే పంచభూతముల సిద్ధులు అను గ్రంథములో ఆనాడు సగము తెలుగులోనికి అనువదించి తిని. చూడండి, ఈ యాత్రలోనే మాస్టారు కొన్ని గ్రంథాలు రాశారండి. అందులో ఇదొకటి. ఇది అనువాద గ్రంథము. అడెప్ట్స్ ఆఫ్ ది 5 ఎలిమెంట్స్ అనేటువంటి ఆ గ్రంథాన్ని మాస్టర్ తెలుగులోకి అనువదించారు. తెలుగులో ఏం పేరు పెట్టారు? పంచభూతముల సిద్ధులు. కనుక ఆనాడు సగము తెలుగులోనికి అనువదించి తిని. మాస్టర్ సెరాఫిస్ను ధ్యానము చేయుచున్న విశాఖపట్టణ వాస్తవ్యులకు ఒకరికి దానిని పంపవలెనని సంకల్పించి తిని అంటూ ఉన్నారండి మాస్టారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపు కూడా ఇదే అధ్యాయంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.